మా దయగల దేవా పరిశుద్ధుడా, మీ మెల్లని స్వరమును వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రభు. అయోగ్య నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి నాతోనూ కూడి వచ్చిన ప్రతి ఒక్కరితోనూ ఇంటర్నెట్ ద్వారా మాతో పాటు ఆరాధిస్తున్న వారితోనూ ప్రత్యేక రీతిగా మీరు మాట్లాడతారని నమ్ముతూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఒక ఆయన 50 సంవత్సరాల వయసు అనుకుందాం. ఆయనకి తరచుగా గొంతులో నొప్పి రావటం, దగ్గుతూ ఉంటే కొంత రక్తం పట్టడం ఇది జరుగుతూ ఉంది. పెద్దగా పట్టించుకోలేదు, ఎందుకంటే ఆయనకి ఏ రకమైన అలవాట్లు లేవు. అంటే గుట్కాలు కానీ సిగరెట్లు కానీ తాగుడు కానీ అలాంటిది లేదు. కాబట్టి తనకేమీ అవ్వదనుకున్నాడు. కానీ ఆ ప్రాబ్లం కొంచెం ఎక్కువయ్యేసరికి చికిత్స కోసం వెళ్తే పాపం ఆయనకి థ్రోట్ క్యాన్సర్ అని చెప్పారు. ఎంతో బాధపడ్డాడు. ఇంటికి వచ్చేసాడు. ఇంకా ఇది అంతగా క్యూర్ అయ్యే పరిస్థితులు కూడా కాదు, కొంచెం మేము డిలే చేయగలుగుతాం, కానీ ఇది ముదిరిపోయింది కాబట్టి మీరు ఇంటికి తీసుకెళ్ళాలన్నారు. ట్రీట్మెంట్ ఇస్తున్నారు, కీమోథెరపీ చేస్తున్నారు. థ్రోట్ క్యాన్సర్ కాబట్టి తనకు ఇంకా పెద్ద ఏది తినడానికి కూడా అవకాశం లేదు. అన్నీ బాగా గ్రైండ్ చేసేసి కొంచెం కొంచెంగా ఇవ్వాలి. ఆయనకి నాలాంటి ఆయనే అంటే ఫుడ్ అంటే బాగా ఇష్టం. ఆ విషయంలో నాలాంటి ఆయన. చాలామందికి ఇప్పుడు తెలిసిపోయి ఉంటుంది, ఎందుకంటే వర్తమానాల్లో భోజనం గురించి ఖచ్చితంగా ప్రస్తావన వస్తుంది అనుకుంటున్నా నేను. కాబట్టి మీ పాస్టర్ గారి బలహీనత ఏంటి అని ఎవరైనా, ఎందుకంటే సంసోను యొక్క బలం ఏంటి అని కనుక్కునే ప్రయత్నం చేశారు, రైట్? కానీ మన బలహీనత ఏంటో అన్నది మనం చూసుకోవాలి. కాబట్టి అలాగే ఎవరన్నా అడిగితే మా పాస్టర్ గారికి ఏం లేదండి, మంచి ఫుడ్ పెడితే ఆయన కాదని అనలేడు. కాదనే ప్రయత్నం నేను చేస్తున్నా. చేయాలని ప్రార్థన చేయండి. ఇంకా పర్వాలేదు, పాస్టర్ గారు బాగా తిని ఆరోగ్యంగా ఉంటే బాగుంటుంది అనబాకండి, అది మంచిది కాదు. సరే, కాబట్టి తాను అంటే పాపం తనకి మంచి ఫుడ్ తినటం అలవాటు, ఇష్టం, ఆ విషయం భార్యకి తెలుసు. కొంచెం పరిస్థితి కొంచెం మెరుగైనప్పుడు తన భార్య తన్ని అడుగుతుంది, ఏమండి ఇవాళ మీరు ఏం తింటారు? ఎందుకంటే మీకు చాలా డిషెస్ మీకు చాలా ఇష్టం, చాలా కాలం అయింది మీరు మంచి భోజనం తిని, మీరు ఏం తింటారు అంటే పాపం ఆయన బాధతో అన్నాడు, నువ్వు ఏం పెట్టినా ఏముంది, నాకు రుచి తెలియట్లేదు అన్నాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఏమన్నాడు? నాకు ఏం పెట్టినా ప్రయోజనం ఏముంది, నాకిప్పుడు నాలికలో రుచి లేదు. కొన్నిసార్లు మనం అనారోగ్యం నుంచి బయటపడ్డాక, లేకపోతే మనకి తీవ్రమైన జ్వరం ఉంటే ఈ అనుభూతి ఆ 3-4 రోజులు ఉంటుంది అనుకుంటున్నా, సహజంగా కదా. మనకి హై ఫీవర్ ఉంటే, లేకపోతే అప్పుడప్పుడు మనం ఆ జ్వరం నుంచి మనం తేరుకున్న తర్వాత కొన్ని రోజులు ఏంటో అంతా చేదుగా చప్పగా. ఏమండి మీకు అలాంటిది అనిపించలేదా? అయ్యో మరి అలా చూస్తుంది. సరే, ఇవాళ వర్తమానం ఫుడ్ గురించి కాదు, కానీ ఒక ప్రాముఖ్యమైన శ్రేష్టమైన విషయం ఈ చివరి దినాల్లో అనేక విషయాలు మనం వింటున్నాం, అనేక ఎస్ఎంఎస్లు వస్తున్నాయి. అది నిజమో అబద్ధమో కొన్ని మనకి తెలియకపోవచ్చు, కానీ ప్రతికూల పరిస్థితులు మట్టుకున్నాయి. ఇది తెలిసిన విషయమే, చెప్పడానికి నేనేమి జంకట్లేదు. కానీ కొన్ని సంస్థలు అంటే వారి ఒకే ఒక ఎజెండా ఏంటంటే క్రైస్తవ్యం ఈ దేశంలో ఇంకా పెరగడానికి వీలు లేదు. ఇది మట్టుకుంది. దానిని కొంతమంది కొంచెం ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే వాటన్నిటిని బట్టి మనం భయపడవలసిన అవసరం లేదు, అస్సలు భయపడవలసిన అవసరం లేదు. కానీ మనము మెలకువగా ఉండి ప్రార్థించాలి. నిజముగా దేవుణ్ణి తెలుసుకున్న వారు వెనక్కి వెళ్ళరు, అందులో అనుమానం లేదు. కానీ అలాగలాగా పల్చగా తెలుసుకున్న వారు, సరిగా రుచి చూడని వారు వెనక్కి వెళ్ళిపోయే భయము ఉంది. అలాంటి వారిని వీరు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రశ్న ఏంటంటే, అసలు మనం ఫుల్గా ఆయన్ని టేస్ట్ చేసామా లేదా? ఇవాళ వర్తమానం అది.
మనము అంటే ఎవరమైతే ఆయన నామము ఎరిగిన వారము, మేము నిజమైన విశ్వాసులమండి, మేము క్రైస్తవులమండి, యేసుప్రభు వారిని నమ్ముకున్నామండి, ఇంకా మేము వెనక్కి వెళ్ళే వాళ్ళం కాదు అంటే నువ్వు ఎంత ఆయనని రుచి చూసావు. ప్రాబ్లం ఏంటంటే మనం ఆత్మీయమైన జీవితాల్లో కూడా ఇది జాగ్రత్తగా మనం దీని గురించి ఆలోచించాలి. వాళ్ళ ఉదయం ఈ వర్తమానం అదేంటంటే మన ఆత్మీయమైన జీవితం ఎలాగైతే ఈ వ్యక్తి తనకి థ్రోట్ క్యాన్సర్ రావటాన్ని బట్టి, అది నేను తీవ్రమైన సీరియస్ ఎగ్జాంపుల్ తీసుకున్నా, కానీ మామూలుగా కూడా నేను ఇందాక చెప్పినట్టు ఒకవేళ జ్వరం నుంచి మనం బయటకు వస్తే ఆ 3-4 రోజులు ఎంత మంచి భోజనం పెట్టినా సరే అది తినడానికి నాలికలో రుచి ఉండని పరిస్థితులు కొన్ని మార్లు మనం జాగ్రత్త పడకపోతే మన ఆత్మీయమైన జీవితాలలో కూడా మనము దేవుని యందు ఆనందించలేకపోవటము, లేకపోతే ఒకప్పుడు ఎంతో ఆసక్తితో ఆనందించి అనగా ఆయన సన్నిధిలో సమయం కొంచెం ఎక్కువ గడుపుతూ, వాక్యం కొంచెం ఎక్కువ చదువుతూ, ఇంకెక్కువసేపు ప్రార్థన చేస్తూ, కలిసిన వారందరికీ ఆయన గురించి చెప్తూ, ఆ రీతిగా ఎంతో వైబ్రెంట్గా, ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఉజ్జీవంగా జీవించిన క్రైస్తవ జీవితము కొన్నిసార్లు మనము కోల్పోయే ప్రమాదము ఉంది. దాని విషయమై మనము జాగ్రత్త పడాలి. దేవుడు కేవలము మన పోషకుడు మట్టుకే కాడు, ఆయన మన పోషకుడే, అందులో అనుమానం ఏమీ లేదు. మనల్ని పోషించే దేవుడు, మనల్ని సంరక్షించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, ఇవన్నీ ఉన్నాయి. గాడ్ ఈజ్ అవర్ నరిషర్, హీ ఈజ్ అవర్ ప్రొవైడర్, హీ ఈజ్ అవర్ సేవియర్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ హీ ఈజ్ ద వన్ హూ ఫీడ్స్. ఆయన మన గొర్రెల కాపరి, మనం ఆ గొర్రెలము, ఆయన మనకి మ్యాథ్ ఇచ్చేవాడు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ దాని నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఆయనను మనము కేవలము మన పోషకుడుగా, మనకేదో అవసరం వస్తే తీర్చే, మన అవసరాలు తీర్చుకునే దేవుడిగా మట్టుకే చూడక, కేవలం మన రక్షకుడుగా అంటే నరకం నుంచి మనల్ని విమోచించి మనకి పరలోకం ఇచ్చే దేవుడిగా, లేదు మనకి నూతన జీవితం ఇచ్చే దేవుడిగా అంత మట్టుకే చూడక, దేవుని ఆశ ఏంటంటే మనం ఆయనను అనుదినము అనుభవించి ఆనందించాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నేను చనిపోయే రోజు వరకు చెప్తాను, సంఘంలో కానీ బయట కానీ, యేసు ప్రభు వారు మతాన్ని ఇవ్వడానికి రాలేదు. యేసు ప్రభు వారు సంబంధాన్ని కలపడానికి వచ్చాడు. దయచేసి గమనిద్దాం, సంబంధం అన్నది మనము అనుభవించడానికి, ఆనందించడానికి. రిలేషన్షిప్ ఈజ్ దేర్ టు ఎంజాయ్, ఎస్ నో, రైట్? ఫ్రెండ్షిప్ ఈజ్ ఎ రిలేషన్షిప్ అండ్ యూ షుడ్ ఎంజాయ్ గుడ్ ఫ్రెండ్షిప్ కదా. మంచి స్నేహము అన్నది సంబంధం. మంచి స్నేహితులు కలిసి భోంచేశారన్నది ప్రాముఖ్యం కాదు, కలిసి ఎంత సంతోషంగా సమయం గడిపారు, మీకు అర్థమవుతుంది కదా. అలాగే భార్యాభర్తల సంబంధం అది ఒక బ్రహ్మాండమైన, గంభీరమైన, అతీతమైన సంబంధం. దీనికంటే మించింది లేదు. దేవుడు అన్నాడు వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది అని అన్నాడు. వివాహ వ్యవస్థను ప్రారంభించింది ఆయన. ఎందుకు? ఇద్దరు కొట్టుకోవాలనా? కాదు కదా. కానీ చాలామంది, నేను బాధతో చెప్తున్నాను, ఎవరి మీద నా కోపం లేదు కానీ బాధతో చెప్తున్నాను, చాలామంది ఈ మధ్య యవన కుటుంబాలు అంటే తరాలు మారిపోతున్నాయి. లాట్ ఆఫ్ పీపుల్, యంగ్ కపుల్స్ ఆర్ నాట్ రియలీ ఎంజాయింగ్ ద మ్యారీడ్ రిలేషన్షిప్. ఎందుకంటే వారికి ఉన్న అభిప్రాయం వేరే. వసతులు ఎక్కువ ఉన్నాయి, డబ్బు బాగానే వస్తుంది, కానీ ఎందుకో ఆ సంబంధాల్లో ఎక్కువ కాలం వారు ఆనందించలేకపోతున్నారు. అది సాతాను ఒక పెద్ద లూప్ హోల్గా తీసుకొని కుటుంబాలను విభజించే ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు సంబంధాల్ని పెట్టింది ఆనందించడానికి. అందులో అతీతమైన సంబంధం దేవునితో. ఏ రోజైతే మనం మన బ్రతుకులను ఆయనకి సమర్పించామో ఈ తెగిపోయిన సంబంధం మళ్ళీ ముడిపడింది. ఇంకా మళ్ళీ అది తెగిపోదు. కానీ ఆ సంబంధంలో నువ్వు నేను ఆనందించాలి, మనం ఎదగాలి. ఒక చక్కని వచనం మనం పాట రూపంలో కూడా పాడతాం. యెహోవా ఉత్తముడని ఏం చేయాలంట? సింపుల్, రైట్? ఈ వచనం అందరికీ తెలుసు, ఎక్కడుందో తెలియకపోయినా ఈ వచనం అందరికీ తెలుసు. కీర్తనలు 34:8. ఏంటది? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. క్రైస్తవులుగా ఈ వచనాన్ని, ఈ గంభీరమైన విషయాన్ని మనం గనక సంపూర్ణంగా అర్థం చేసుకుంటే మనం ఎవరితో అయినా ఏ వాదోపవాదంలోకి దిగనవసరం లేదు. ఈ విషయం చక్కగా లోకానికి అందించవచ్చు. ఆల్ దట్ గాడ్ ఈస్ టెల్లింగ్ ఈస్ టేస్ట్ అండ్ సీ
దట్ ఐఎమ్ గుడ్, ఐఎమ్ నాట్ బ్యాడ్. అవునా? ఆయన ఏమన్నా తెలుగు ఇంగ్లీష్లో ఏమంటుంది? టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. అండ్ వీ సే గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు మంచివాడు, ఆయన నిరంతరము మంచివాడు. కాబట్టి అందులో సింపుల్ వర్తమానం అండి, ప్రాక్టికల్ వర్తమానం. మనకందరికీ దేవుడు ప్రతి వారం అర్థమయ్యే వర్తమానాలు ఇస్తున్నాడు. ఎందుకు అంటే మనం బలపడాలి, మనం ఇతరులకు ఈ విషయాలు చెప్పాలి, ఆయన నామం తెలియని వారిని ఆయన దగ్గరికి నడిపించాలి, అంతే, దానికి మించి ఇంకేం లేదు. కాబట్టి ఇందులోని మొదటి మాట రెండే ఉన్నాయి అక్కడ, రెండే. ఒకటేంటి? రుచి చూసి తెలుసుకో, రైట్? టేస్ట్ అండ్ సీ. సో టుడేస్ మెసేజ్ ఇస్ మోస్ట్లీ అబౌట్ టేస్టింగ్. టేస్ట్ ఏంటది? రుచి. మళ్ళీ ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పటికీ ఇది ప్రాబ్లమే. అదేంటంటే ఏదైనా, జాగ్రత్తగా వినండి, తెలిసిన విషయం ఏదైనా, మళ్ళీ ఫుడ్ దగ్గరికి వెళ్తున్నాను, తప్పదు, టేస్ట్ అంటే ఫుడ్ గురించి మాట్లాడాలి కదా, రైట్? రుచి చూడటం అన్నది ఏమండి, ఎన్నో, ముఖ్యంగా ఇండియన్ కుజీన్. అందుకనే మీరు విదేశాలు చాలాసార్లు అనుకుంటా, అబ్బా విదేశాలకు వెళ్తే ఎంత బాగుండు, ఎంత బాగుండు. బిగ్గి వచ్చాక అడగండి ఎంత బాగుందో. ఫస్ట్లో బాగానే ఉంటుంది, లైవ్లో చూస్తున్నా లేదు నాకు తెలియదు, రైట్? బట్ జనరల్గా అంటే ఇండియన్ ఫుడ్, భారతదేశం ఎందుకండి, తెలంగాణ తీసుకుందాం, ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ గల, పోనీ ఆంధ్రప్రదేశ్, లేకపోతే ఒక రాష్ట్రం తీసుకోండి, ఆ రాష్ట్రంలో కూడా ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది, రైట్? దిర్ ఇస్ సో మచ్. అయినా నిజం చెప్పండి, మనం ఏదైనా కొత్త ఐటమ్ పెట్టంగానే ఎంత భోజనం గురించి ఇంట్రెస్ట్ ఉన్నా అబ్బా తినేద్దాం అనుకుంటారా? అనరు, రైట్? 10 సార్లు అడుగుతారు. ఎవరు చెప్తారు? తినినోళ్ళు. ఏమండి మా ప్రాంతంలో నిజంగా ఒక్కసారండి ఈ పచ్చడి తినండి, ఇంకా మళ్ళీ మీరు పచ్చళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాడు కూడా వెంటనే దాన్ని రుచి చూడడం, రైట్? ఆర్ యు విత్ మీ? ముఖ్యంగా సరే మనమైనా కొంచెం పెద్ద పిల్లలతో ఎన్ని తిప్పలు అవుతాయి కొత్తది తినిపించడానికి. నిజం చెప్పండి, తల్లులు ఇక్కడ ఉన్నోళ్ళు ఎన్ని తిప్పలు పడ్డారు మీరు చిన్నప్పుడు. ఒరే నాన్న బాగుంటుందిరా, చేదుకుంటుందిరా, తీయగుంటుందిరా, కొంచెం తినరా, రైట్? ఆర్ యు విత్ మీ? రైట్ కదా? ఎందుకు? ప్రశ్న ఏంటంటే, దీని గురించి మనం టైం వేస్ట్ చేయని అవసరం లేదు. ప్రశ్న ఏంటంటే, ఏదైనా ఒక కొత్త పదార్థం మనం ఎప్పుడూ రుచి చూడనది, అది ఎంత ఆకర్షణీయంగా ఉన్నా, ఎంత చక్కగా ఉన్నా, సహజంగా రుచి చూడడానికి మన మనసు ఒప్పదు, సహజంగా. ఎందుకు తెలుసా? ఇట్ ఈస్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ విల్లింగ్నెస్. ఐఎమ్ నాట్ విల్లింగ్ టు టేస్ట్ సంథింగ్ న్యూ అని అంటాం. నాకండి హైదరాబాద్ బిర్యానీ ఇష్టం, అంతే. నువ్వు ఇంకా ఏ బిర్యానీ పెట్టినా, సార్ హైదరాబాద్ బిర్యానీ బాగుంటుంది కాదన్నట్లు, కానీ నెల్లూరు కొండ బిర్యానీ కూడా బాగానే ఉంటుంది అన్నాను అనుకుందాం. నేను తినను. బాగుండొచ్చు కానీ నేను తినను. అప్పుడు ఏం చేయగలుగుతాం? కెన్ యూ డూ ఎనీథింగ్? టెల్ మీ వన్ థింగ్. ఇఫ్ దెర్ ఇస్ నో విల్లింగ్నెస్ టు టేస్ట్ సంథింగ్ న్యూ, వీ కాన్ డూ ఎనీథింగ్. అదే ప్రాబ్లం అవుతుంది. ఏంటి? ఒక క్రైస్తవేతర దేశంలో మనం ఉంటా ఉన్నప్పుడు, ఒక చిన్న మైనారిటీగా ఉంటున్నప్పుడు, ఎన్ని రీతులుగా చెప్తున్నా ఈ మెజారిటీకి అర్థం కావట్లేదు. ఎందుకు? రుచి చూసిన వాళ్ళు ఎంతమంది? ఇంతమంది. అందులో కూడా ఫుల్గా రుచి చూసినోడు ఇంకా తక్కువ. కాబట్టి కొంచెం రుచి చూసిన వాళ్ళు చెప్తుంటే అంటాడు, బాబు మా జీవితంలోనే మేము దీని జోలికి రాలా, మా పద్ధతులు వేరే, మేము పుట్టి పెరిగిన సాంప్రదాయాలు వేరే. మనం కూడా మన పితరులకు వెళ్తే 2 తరాలు 3 తరాలకు వెళ్తే చాలా మట్టుకు ఎక్కువ మంది ఇక్కడ ఏదో ఒక హైందవ సాంప్రదాయం లింక్ ఉంది. అది మనం కాదనలేము. మనం హిందుత్వపు దేశంలో పుట్టిన కారణాన్ని బట్టి మన పితరులు ఎక్కడో ఆ లింక్ మనకి ఉంది. కానీ దేవుని మహాకృపను బట్టి ఇక్కడ చాలా కుటుంబాలు 2-3 జనరేషన్స్కి ముందు మన తాతలో లేకపోతే తాత ముత్తాతలో ఎవరో ప్రభువుని తెలుసుకున్నారు. దాని తర్వాత మనం అలాగ సాంప్రదాయంలో పుట్టాం. కానీ కొంతమంది అలాగా ఒక క్రిస్టియన్ ట్రెడిషన్లో ఉండిపోయారు. కానీ అందులో కూడా రుచి చూడని వారు చాలామంది ఉన్నారు. బైబిల్ పట్టుకుంటున్నారు, గుడికి వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, కుటుంబ ప్రార్థనలు కూడా చేస్తున్నారు, కానీ నిజంగా రుచి చూడలేదు. కాబట్టి ఆ జీవితంలో ఆ మార్పు లేనప్పుడు వేరే వారు దీనిని రుచి చూడమని అడగటం
కొంచెం కష్టం. అయినా మనం ఏం చెయ్యాలి? అంతేనా? బిడ్డలు తినట్లేదు కదా అని మనం వదిలేస్తామా? కాదు కదా. పదే పదే అంటాం. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ముఖ్యంగా మాత్రల దగ్గరకు వచ్చేసరికి, ఎందుకంటే వేరేది ఏదైనా కానీ పిల్లలు టేస్ట్ చేస్తారు, కానీ మాత్రలు వచ్చేసరికి కొంతమంది టేస్ట్ చేయరు. నేను చూస్తాను చిన్నపిల్లల తల్లులు కొంతమంది ఏం చేస్తారో తెలుసా? వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి, నాన్న నేను తింటున్నాగా, ఆ సిరప్ కొంచెం ఇట్లా నోట్లో, రైట్, యూ హ్యావ్ డన్ దట్ కదా, నేను తింటున్నా. పెద్ద కొన్నిసార్లు చేదుగున్నా మనం నటిస్తాం, అబ్బా ఎంత బాగుందో. అలా చేయబాకండి. ఎందుకు? అది చేదుగున్నా నువ్వు బాగుందని అంటున్నావు అంటే నేను తప్పు విషయం చెప్తున్నాను. దాని తర్వాత ఆ నోట్లో పోసాక నెక్స్ట్ టైం అది తీయగున్నా, మా మమ్మీ రుచి చూసి చేదుగా ఉన్నది తీయగా ఉందని చెప్పింది. వీ కెనాట్ ప్రెజెంట్ జీసస్ ఇన్ ఎ రాంగ్ మేనర్. ఎందుకు తెలుసా? కొంతమంది వచ్చి కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఉన్నదున్నట్టుగా ప్రదర్శించే వాళ్ళు తక్కువ, ఉన్నదున్నట్టుగా సమర్పించే వాళ్ళు తక్కువైపోయారు. ఆయనలోని కొన్ని విషయాలే, ఉట్టి స్వస్థత గురించో, లేకపోతే సమృద్ధి గురించో, లేకపోతే పెళ్ళిళ్ళు చేసే దేవుడు, కొంతమందికి పిల్లలు ఇచ్చే దేవుడు, కొంతమందికి పెళ్ళిళ్ళు చేసే దేవుడు, కొంతమందికి వీసా ఇచ్చే దేవుడు, అలా వేరే దేవుళ్ళు కూడా ఉన్నారండి. చిలుకూరు బాలాజీ టెంపుల్కి చాలామంది వెళ్తారు. ఆ చిలుకూరు బాలాజీ టెంపుల్కి వచ్చిన పేరేంటో తెలుసా? ఆయనకి వీసా గాడ్. అక్కడికి వెళ్తే సహజంగా వీసా వస్తుంది. చాలామందికి అక్కడికి వెళ్ళిన తర్వాత వీసాలు వచ్చినాయి. అది కాల్ ఇట్ కోఇన్సిడెన్స్ వాట్ ఎవర్, కానీ దాన్ని బట్టి వారికి నమ్మకం ఏర్పడింది, మేము అక్కడికి వెళ్ళాం. అలాగా కొంతమంది కొన్ని కారణాల చేత వస్తున్నారు, ఒకవేళ జరిగితే నమ్మకం, కానీ కేవలం ఆ ఒక్కదాని కోసమే. కానీ దాని తర్వాత ఇతర విషయాల్లో దేవుడు వారిని పరీక్షించినప్పుడు, వారిని సరిచేసినప్పుడు అది వారు అర్థం చేసుకోక వెనక్కి వెళ్ళిపోతున్నారు. ప్రశ్న ఏంటంటే, మనం ముందుకు వెళ్ళక మునుపు ఆయన నామం ఎరిగిన వారం ఎక్కువ మంది ఉన్నాం. నిజంగా నువ్వు నేను ఒక విశ్వాసిగా యేసు ప్రభు వారిని పూర్తిగా రుచి చూసామా? ఎంత రుచి చూసావు నువ్వు? ఎంత బాగా నీకు తెలుసు? మీకు అర్థమవుతుందా? మళ్ళీ ఫుడ్ ఎగ్జాంపుల్కి వెళ్తున్నావు. కొన్ని ఫుడ్స్ ఏదైతే వెన్ వీ లవ్ సమ్ ఫుడ్ వీ నో ఎవ్రీ టేస్ట్ ఆఫ్ ఇట్ కదా. మనకి ఏదైతే బాగా ఇష్టమో ఆ భోజన పదార్థం గురించి మనకి పరిపూర్ణమైన అవగాహన ఉంటుంది. అందులో కొంచెం తేడా వచ్చినా ఏమంటాం? ఎంతైనా మా మమ్మీ వంట అందుకని గొడవలు అవుతున్నాయి పెళ్ళి అయ్యాక. ఈవిడ వంట అలా లేదు సార్, ఏం చేస్తావు? కోడి కూర అంటే మా మమ్మీ, మళ్ళీ కోడి జోలికి వెళ్ళకో అంటే ఎట్లాగా? పోనీ ఆవిడ దగ్గర నేర్చుకో, లేకపోతే ఇంకో కోడి కూర తింటాం మనం నేర్చుకోవాలి. సో టేస్ట్. The question is, before we give this lot to others, how much have you tasted this? ఎందుకో తెలుసా? దేవుని గురించి అనుభవించడానికి, ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలా ఉందండి. ఈ జీవితకాలం సరిపోదు, నిజం చెప్తున్నా. There is so much of God that one lifetime is not enough to experience Him fully. అది విషయం. ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఆ దేవుణ్ణి మనం కేవలం, మళ్ళీ చెప్తున్నాను, ఆ దేవుణ్ణి కేవలం నాకు ఇచ్చే దేవుడిగా చూడకుండా, నా పట్ల కొన్ని కార్యాలు చేసే దేవుడిగా చూడకుండా ఆయనను నేను అనుభవించాలి. ఐఎమ్ హియర్ టు ఎంజాయ్ మై రిలేషన్షిప్ విత్ గాడ్. రోజు ఈ ఉద్దేశంతో లెగవండి, రోజు ఈ ఆశతో లెగవండి. నేను మేలుకొనినప్పుడు నీ ముఖ దర్శనముతో నా ఆశను తీర్చుకొందును అని అంటాడు దావీదు. 17వ కీర్తన 14వ వచనం అనుకుంటాను. బహుశా ఐ వుడ్ హ్యావ్ టోల్డ్ ఇట్ రాంగ్. నేను తప్పు చెప్పు ఉండొచ్చు, మన్నించండి. ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఇట్ కుడ్ బి రైట్. Psalm 17:14 ఒకవేళ ఆ వచనం అదైతే, ఆ వచనంలోని ఒక భాగం అయి ఉండాలి. లోకుల చేతుల నుండి నేను మేల్కొన్నప్పుడు అని ఉందండి అక్కడ, లేదా? లేదండి. ఓకే, దాని వేరే రెఫరెన్స్, పర్వాలేదు. కానీ కీర్తనలో సమ్వేర్ క్లోజ్ బై, పర్వాలేదు దాని గురించి. కానీ 15వ వచనం, సేమ్ అధ్యాయం 10. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేలుకొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. ఏమండి, కొంతమంది మేల్కోగానే ఫస్ట్ వచ్చేది బయట చెత్తబుట్ట ఉందా, తీసాడా లేదా అంటే చెప్తున్నాను. కొంతమంది మేలుకోగానే పాలు పెట్టాను, పిల్లి తీసుకెళ్ళిపోయిందా, పాల సంచి.
మేల్కొంగానే కొంతమందికి ఇంకా న్యూస్ పేపర్ వచ్చిందా లేదా, అది వచ్చేదాకా బెడ్లోంచి దిగరు, యాజ్ అన్ ఎగ్జాంపుల్. బట్ మనం నిజమైన విశ్వాసులము, ఆయన నామం ఎరిగిన వారం అయితే ఈ వచనాన్ని జ్ఞాపకం పెట్టి, కేవలం ఒక వచనంగా కాదు కానీ మన హృదయంలో. అందుకని అన్నాను, ఒకవేళ మన జీవితాల్లో ఈ ఆశ తగ్గిపోతున్నట్లయితే ఏమైందంట, మన టేస్ట్ బడ్స్ పాడైపోయినాయి. ఎలాగో నేను దాని దగ్గరకు వచ్చేస్తాను, సమయం అయిపోతుంది. కాబట్టి రుచి చూడటం అంటే తెలుసు మనకి, దాని గురించి మనం ఎక్కువగా ప్రస్తావించిన అవసరం లేదు. వీ నో వాట్ ఇట్ మీన్స్ టు టేస్ట్. ఎస్ నో? కొంచెం ఒక వయసు వచ్చిన తర్వాత రుచి చూడటం అంటే మనకి తెలుసు. రుచి చూడంగానే వెంటనే అది బాగుందో లేదో కూడా చెప్పడానికి అరసెకండ్ కూడా పట్టదంట. అవును, అది దేవుడు చేసిన గంభీరమైన ప్రణాళిక. మన 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 మౌత్ పైన అప్పు, ఈ రెండు, డాక్టర్స్ ఎవరన్నా ఉంటే మన్నించండి, ఆ తెలుగు అంత తెలుగు మనకి రాదుగా, వాట్ ఎవర్, ఆర్ టంగ్ అండ్ దిస్ పార్ట్, ఈ రెండిటి మధ్య 10,000 టేస్ట్ బడ్స్ ఉన్నాయంట. నేను ఇంటర్నెట్లో చూసాను, నాకు ఆశ్చర్యపోయాను. 10,000 టేస్ట్ బడ్స్, 10,000 రుచులు చెప్పే సెల్స్, ప్లస్ ఎవ్రీ 2 వీక్స్ రీప్లేస్ అయిపోతాయంట. దేవుని ప్రణాళిక అంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఆ రీప్లేస్మెంట్ తగ్గిపోద్దంట. కానీ యమనస్తుల్లో 30-40 ఇయర్స్ ఏజ్ లోపల ప్రతి 2 వారాలకి ఈ 10,000 టేస్ట్ బడ్స్, రుచులు చెప్పేది టేస్ట్ బడ్స్, దేవుడు మన శరీరంలో పెట్టిన పద్ధతి అవి మారిపోతాయి. అందుకనే మన నోట్లో ఏది పెట్టినా అరసెకండ్లో మెసేజ్ బ్రెయిన్కి వెళ్ళిపోద్దంట, ఇది బాగుందా బాగలేదా అని డిసైడ్ అయ్యేది. అందుకనే పెట్టగా అంటారు, లేకపోతే రైట్, ఆ రియాక్షన్ అరసెకండ్. థింక్ అబౌట్ ఇట్. వావ్, దేవుణ్ణి కూడా ఇలా రుచి చూస్తే అనరు. రుచి ప్రాబ్లం ఏంటంటే ఇంకా ఎంజాయ్ చేయాలి. అది భోజనం ఒక అరగంట, గంట, 2 గంటలు. ఆఫ్టర్ దట్ కొంతమంది ఏమంటారు తెలుసా, ఓ మంచి ఐటెం తిన్న తర్వాత వేరేది ఇస్తే దీని రుచి పోద్దండి, నేను తిన్నండి, రైట్ అన్నారా లేదా? ఏదైతే నచ్చింది మీరు తిన్నప్పుడు ఆ టేస్ట్ నోట్లో ఉండడానికి, మళ్ళీ నేను ఐస్ క్రీమ్ తిన్నా లేకపోతే ఇంకోటి తిన్నా, ఈ మంచి రుచి నోట్లో ఉండదు, కాబట్టి నేను వేరే ఇంకేది తినను. మరి ఫుడ్ విషయమై దేవుడు ఇంత చక్కగా ఎన్ని టేస్ట్ బడ్స్ ఇచ్చి మనకి డిఫరెంట్ టేస్ట్ తెలియడానికి ఆయన సహాయం చేస్తున్నాడే. ఆయన గురించి కూడా అంటున్నాడు, ఏమంటాడు తెలుసా, బాబు నన్ను రుచి చూసి ఎంతసేపు అయింది, ఎంత కాలం అయింది, ఎంత తెలుసు నీకు. అండ్ టుడే గాడ్ ఈస్ టెల్లింగ్ ఆల్ బిలీవర్స్ దట్ టు ఎంజాయ్, టు ఎక్స్పీరియన్స్ హిమ్ మోర్. నాయనా నీ ముఖదర్శనం చేసుకోవడం, తద్వారా నా ఆశను నేను తీర్చుకున్నాను. అంటే ఫస్ట్ పొద్దున్న లేవగానే మొదటి తలంపులు ఎవరి గురించి ఉంటాయి ప్రభు? నీ గురించి ఉంటాయి. దేవా నీ గురించి ఉంటాయి. నాకు ఇంకొక రోజు ఇచ్చావు, నీకు వందనాలు. కాబట్టి నాయన ఈరోజు ఏం చేయమంటావు, నీ గురించి కొన్ని విషయాలు నాకు చెప్పు, ఆ విషయాలు నేను బైబిల్లో తెలుసుకుంటాను. నువ్వు ఎలాగా నిన్ను నీవు కనపరుచుకుంటే దాన్ని తెలుసుకుంటాను. ఐ వాంట్ టు నో యూ మోర్, ఎంజాయ్ యూ మోర్. ఓకే, దట్ ఈస్ అబౌట్ టేస్ట్. ద ప్రాబ్లమ్ ఈస్ హౌ డు వీ లూజ్ అవర్ టేస్ట్ బడ్స్. అది ఇంపార్టెంట్. ఎందుకంటే మన టేస్ట్ బడ్స్ పోతున్నాయి. మన ఆత్మీయమైన జీవితంలో ఒకవేళ మనం దేవుణ్ణి రుచి చూసాం, బాగుంది, ఎంజాయ్ చేస్తూ ఉన్నాం, కానీ కొన్ని కారణాల చేత ఒకవేళ ఆయనను మన జీవితంలో అంతగా ఆనందించకపోతున్నట్లయితే, అంతగా అనుభవించకపోతున్నట్లయితే, ప్రార్థించవలసిన రీతిలో ప్రార్థించలేకపోతుంటే, వాక్యం చదువుతున్నా డ్రైగా అనిపిస్తూ ఉంటే, ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే, ఏదో మళ్ళీ నామకార్థంగా వస్తున్నాం వెళ్ళిపోతున్నాం, పెద్దగా దేవుని సన్నిధిలో కూర్చోవడం కూడా ఇష్టంగా అనిపించకపోతుంటే, ఇఫ్ దేర్ ఇస్ సంథింగ్ లైక్ దట్, దట్ మీన్స్ టు సే, అలాగ అయినట్లయితే ఏమైంది, ఆ టేస్ట్ బడ్స్ పాడైపోయినాయి, అవి స్పాయిల్ అయిపోయినాయి. ఎలాగూ కొన్ని విషయాల్ని బట్టి జరుగుతుంది. గబగబా చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, క్లాసిక్ ఎగ్జాంపుల్, తెలిసిన ఎగ్జాంపుల్. ఇజ్రాయేల్ జనాంగం ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు వచ్చారు, రైట్. ఎర్ర సముద్రాన్ని ఆయన పాయలు చేశాడు, తీసుకుని వెళ్ళాడు, మారా దగ్గరకు వచ్చారు, అవన్నీ అయిపోయినాయి. దాని తర్వాత అందుకనే మనల్ని ఇజ్రాయేల్ జనాంగం అంటారు, రైట్. ఫుడ్ ప్రాబ్లం వచ్చింది. దేవుడు ఏం చేశాడు, మన్నాని ఫస్ట్ టైం మన్నా తిన్నప్పుడు ఏమన్నారు వీళ్ళు? నిర్గమకాండం 16వ అధ్యాయం 31వ వచనం. నిర్గమకాండం 16వ అధ్యాయం 31వ వచనం. ఎక్సడస్ చాప్టర్ 16 వర్స్ 31. కాబట్టి
ఏడో దినమున ప్రజలు విశ్రమించిరి. ఆ, ఇజ్రాయేలు దానికి మన్నా అను పేరు పెట్టిరి. రైట్. అది తెల్లని కోతి మెరగింజవలే ఉండును. దాని రుచి తేనెతో కలిపిన అపు అపూముల రైట్. అప్పం అనుకుందాం సార్. అపూపముల ఓకే. అపూపములే ఉండును. ఉండను. రైట్. ఓకే. దేవుడు ఎప్పుడు ఏమండి వీళ్ళైనా కష్టపడ్డారా ఈ భోజనం కోసం? ఏం లేదు. వీళ్ళు చేయవలసింది ఏంటి తెలుసా? రోజు పొద్దున వెళ్ళటం, ఏరుకోవటం, తినటం, హాయ్. ఎవ్రీడే ఫ్రెష్, ఎవ్రీడే ఫ్రెష్. ఎంత బాగుంది. అలాగే రోజు మనం తలుపు తీయంగానే పేపర్తో పాటు ఓ 1/4 కిలో మాంసం, కొన్ని కూరగాయలు వస్తూ ఉంటే ఫస్ట్ వారం బాగానే ఉంటుంది. తర్వాత సంఖ్యాకాండం 21వ అధ్యాయం 5వ వచనం, సంఖ్యాకాండం 21వ అధ్యాయం 5వ వచనం, నంబర్స్ చాప్టర్ 21 verse 5, సంఖ్యాకాండం 21వ అధ్యాయం 5వ వచనం, 21:5 సంఖ్యాకాండం. కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి, ఓకే, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తు నుండి మీరు మమ్మను ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, సవిసారం లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది. ఓరి బాబరే అని ఏమంటా ఫస్ట్ ఏమన్నారు? అబ్బా తేనెగా ఉంది, కానీ ఏంటంటే ఇప్పుడు ఏమైపోయింది? ఇది తేనెగా ఉండేది చప్పగా అయిపోయింది. అంటే అసలు ఇది భోజనమే కాదు. అంటే ఏమైంది? తిని తిని వాళ్ళు రుచిపోయింది. అలాగే ఎంతోమంది క్రైస్తవులు ఈ చివరి దినాల్లో దే హ్యావ్ లాస్ట్ దేర్ టేస్ట్ బడ్స్. ఒకప్పుడు దేవుని యందు ఆనందించి ఇప్పుడు ఆయన యందు ఆనందించలేకపోతే, ఆయనను ఆ రీతిగా అనుభవించలేకపోతే బహుశా ఇజ్రాయేల్ జనాంగం వలె మీరు అయ్యారేమో. దానికి ఒక 3 కారణాలు గబగబా చూసేద్దాం. ప్రప్రథమమైనవి ఇది. ఎప్పుడైతే దేవుని కంటే ఎక్కువ మనకి దేని గురించి అయినా ఆశ పెరిగితే ఆయన మీద రుచి తగ్గిపోద్ది. ఎందుకంటే వేరేది ద్వారా నువ్వు ఇంకా ఎక్కువ సాటిస్ఫై అవుతున్నావు. సింపుల్ సింపుల్. ఎందుకండి దాంపత్య జీవితంలో ఇబ్బందులు వస్తున్నాయి? ఎందుకు ఒక వివాహ వ్యవస్థలో ఉండి ఒక భర్త మరొక స్త్రీతో సంబంధం పెట్టుకుంటున్నాడు? నేను కొంచెం బాధతో చెప్తున్నాను ఇది. వివాహమైన వాళ్ళకి అర్థమవుతుంది అని ఆశపడుతూ. ఎందుకు అంటే ఈ సంబంధంలో వారు అనుభవించలేనిది మరొక సంబంధం ద్వారా, మరొక వ్యక్తితో సంబంధం పెట్టుకున్న ద్వారా అనుభవిస్తానేమో అన్న ఆశతో, ఆ రీతిగా ఆశను తీర్చుకొని ఈ సంబంధాన్ని తగ్గొట్టుకుంటున్న వారు ఎక్కువైపోయారు. ఎంత బాధో. గాడ్ ఈస్ టెల్లింగ్ ఐ విల్ సాటిస్ఫై యూ. అయితే ఆత్మీయమైన జీవితంకి వచ్చేసరికి ఇది ఎలా అవుతుంది అంటే ఎక్కువగా లౌక్యము, రెండవది ఒకటి డబ్బు. మెయిన్గా ధనము దేనట? సమస్తమైన కీడునకు మూలము. ధనాపేక్ష, రైట్, నాట్ ధనం. ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము. ద లవ్ ఫర్ మనీ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. ఇప్పుడు ఎక్కువ మంది దేని వెంబడి పరిగెత్తున్నారండి? డబ్బు. ఒకప్పుడు తక్కువ ఉండేది, ఇప్పుడు డబ్బు సంపాదించే పద్ధతులు ఎక్కువైపోయినాయి. కాబట్టి ఎంతోమంది దాని వెంబడి పరిగెత్తుతూ, డబ్బు సంపాదించడం తప్పేమి కాదు, డబ్బు కోసమే బ్రతుకుతూ ఉంటే, డబ్బు మీదే నీకు ఎక్కువ ద్వేష ఉంటే, ఎక్కువ ఆశ ఉంటే, అన్నిటికంటే మించి ఆయన డబ్బును నువ్వు పెట్టుకున్నట్లయితే, ఇఫ్ మనీ టేక్స్ ప్రయారిటీ, దెన్ యూ విల్ లూజ్ దట్ గుడ్ టేస్ట్ ఆఫ్ యువర్ గాడ్. దేవుని గురించిన ఆ మంచి రుచి ఉండింది నీ నోట్లో, నీ ఆత్మీయమైన జీవితంలో. కానీ ఇప్పుడు నువ్వు ఆయనను సెకండ్ ప్లేస్లోకో థర్డ్ ప్లేస్లోకి పంపించావు. కాబట్టి ధనము, ధనాపేక్ష. ఇంకొకటి మెటీరియలిజం. ఇప్పుడు మనం హైలీ మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఉన్నామండి. మెటీరియలిజం అంటే తెలుగులో నాకు తెలియదు, కానీ అంటే వస్తువులు ఎక్కువగా సమకూర్చుకోవటం. లివింగ్ మెటీరియలిస్టిక్లీ అంటే కనిపించింది ప్రతీది కొనుక్కోవాలి.
అన్నీ అవసరమా? ఒక్కసారి ఇంటికి వెళ్ళి చూడండి మీరు, నేను చూడాలి ఇది. కొన్ని మనం అనుకుంటాం ఇది ఎప్పుడు వచ్చింది ఇంట్లోకి అంటే వచ్చేస్తుందా ఆటోమేటిక్గా? ఎవరో గిఫ్ట్ ఇస్తే వస్తుంది, లేకపోతే నువ్వు డబ్బులు పెట్టుకుంటే ఉంటుంది. కానీ ఒకవేళ నువ్వు కొనిన వస్తువు 1 సంవత్సరం దాకా కూడా నువ్వు వాడలేదు అనుకో, నిజంగా ఆలోచించండి, ఆ వస్తువు అవసరమా? ఉదాహరణ చెప్తున్నా, మన ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులు మనం 1 సంవత్సరం కూడా వాడలేదు అనుకుందాం. ఉదాహరణకి మైక్రోవేవ్ ఉంటుంది, కొనినప్పుడేమో ప్రతి వారం నేను కేక్ బేక్ చేస్తా, ఇందులో గ్రిల్ కూడా చేసుకోవచ్చు, మిగతావి చేసుకోవచ్చు, బిస్కెట్లు తయారవుతాయి, కేకులు తయారవుతాయి, ఇంకా వేరే ఏం లేదు. చివరికి ఏంటి? వేడి చేసుకుంటున్నాం. ఏం దానికి గ్యాస్ స్టవ్ సరిపోదు? చివరికి చేస్తుంది ఏంటి? ఫ్రిడ్జ్లో పెట్టింది బయటకు తెచ్చి వేడి చేయడానికి 15,000 పెట్టి ఇంత పెద్దది కొని పెట్టావు అక్కడ. యాజ్ ఎన్ ఎగ్జాంపుల్. అలాగే ఇంకోటి అలాగా పనికొస్తుందిలే అని కొనుక్కొని వాటిని నేను 1 సంవత్సరం అంటాను, ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ ఇట్ ఫర్ 6 months, ప్రాబబ్లీ ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ఎప్పుడో అవసరం పడవచ్చు, కానీ ప్రతిరోజు మట్టుకు నీకు అది అవసరం లేదు. ఏది మనకు కావాలి? రోజు మనము వాడుకునేది, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ అప్పుడప్పుడు పనికొస్తే ఏం తెచ్చిపెట్టుకుంటే అసలు అప్పటి వరకు ఉంటామా మనం? రైట్. బట్ దట్ ఈస్ వాట్ ఈస్ మెటీరియలిజం. ఈ అడ్వర్టైజింగ్ ఎక్కువైపోయి ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ ఇవ్వడండి. ఆడేమి సోషల్ సర్వీస్లో లేడు, ఆడు ఎంతో కొంత బహుశా ఆడి లాభాలు తగ్గించుకున్నాడేమో కానీ వాడు ఫ్రీగా ఏమీ ఇవ్వలేవు. 100 రూపాయలకి 3 ఇచ్చినా అందులో 10 రూపాయల లాభం ఉంటుంది అమ్మేవాడికి. కొంతమంది షాపింగ్ ఎందుకు చేస్తారంటే ఫ్రీ. అది అవసరమా లేదా కాదు, ఇప్పుడు అవసరం కాకపోవచ్చు, రేపొద్దున ఈ ఆఫర్ ఉండకపోవచ్చు. మొన్నే క్రిస్మస్ అయింది, వాళ్ళు చూడండి, క్రిస్మస్ అయిన తర్వాత సేల్లన్నీ ఇప్పుడు స్టార్ట్ అయినాయి. రైట్. ఇప్పుడు మీరు ఎక్కడికైనా పేపర్ తీస్తే అంతా ఫ్రీయే, కానీ డబ్బులు ఖర్చు అయిపోయినాయి. ఏం చేద్దాం? అయినా మళ్ళీ ఆఫర్, నెక్స్ట్ క్రిస్మస్కి ఇప్పుడే కొని పెట్టుకుందాం. నెక్స్ట్ క్రిస్మస్కి నువ్వు ఎక్కడ ఉంటావో ఏంటో స్టోరీ. డబ్బులు లేవు, పర్వాలా, క్రెడిట్ కార్డు వాడు, 1 చీర కొంటే 4 చీరలు ఫ్రీ. ఆర్ఎస్ బ్రదర్స్ లేదండి బాబు, ఎలబాకండి. రైట్. బట్ ద పాయింట్ ఈస్ వీ విల్ లూజ్ అవర్ టేస్ట్ బడ్స్. మన టేస్ట్ బడ్స్ వీ విల్ లూజ్ ఫర్ అవర్ లార్డ్. మన దేవుని పట్లున్న ఆ ఆశ, ఆకలి తక్కువైపోతుంది. దేనికి తెలుసా? ఈ లోకం వైపు చూస్తే, లేకపోతే ఈ లౌక్యం వైపు మనం చూస్తే లేని పోనీ దీనికి వెళ్తాం, విత్తువాడు ఉపమానంకి వెళ్తే మత్తయి సువార్త 13:22 క్లాసిక్. యేసుప్రభు వారి ఒక్క ఉపమానమే, ఆయన ఉపమానం అని చెప్పాడు, దాని భావం కూడా చెప్పాడు, ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాడు ఆయన. 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13:22. మాథ్యూ 13:22. ఇది భావం. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు, ముళ్ళ పొదలలో విత్తబడిన వాడు అంటే విత్తనం ఎక్కడ పడిందంట? ముళ్ళ పొదల్లో పడింది. విత్తనంలో ప్రాబ్లం లేదు, పడిన ప్లేస్. వాక్యము వినువాడే గాని ఐక్య విచారణమును ధనమోసమును ఆ వాక్యమును అణచివేయను. రైట్. కనుక వాడు నిష్ఫలుడగును. అదే చాలండి. కాబట్టి ఏంటంట? ఈ లౌక్యము, లోకాశ ఏం చేస్తుంది? ఈ వాక్యమును అణిచివేస్తుంది. అది కాబట్టి నిజంగా వాక్యం వింటున్నాం, మంచి వాక్యం ఇస్తున్నాడు, మంచి విత్తనం మన హృదయంలో పడుతుంది. కానీ ఇది మొల్ల పొదల్లో పడినట్టయితే ఆ టేస్ట్ మనం కోల్పోతాం. లేకపోతే ఈ లోకము యొక్క ఆశలు ఈ దినాల్లో ముఖ్యంగా యవనస్తులకు, పెద్దవారికి కాకపోవచ్చు కానీ ముఖ్యంగా ఈ దినాల్లో ఐఎమ్ టాకింగ్ టు ఆల్ టీనేజర్స్ హియర్. అతిపెద్ద సవాల్ ఏంటో తెలుసా యవనస్తులకు? ఇప్పుడున్న టీనేజర్స్కి, లేకపోతే 13 నుంచి ప్రాబబ్లీ 30 years ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు, 13 నుంచి 30 సంవత్సరాల ఏజ్ గ్రూప్లో ఉన్నవారికి అతిపెద్ద సవాల్ ఏంటో తెలుసా? అతిపెద్ద సవాల్ ఏంటంటే దేర్ ఇస్ సో మచ్ ఇన్ దిస్ వరల్డ్. దిస్ వరల్డ్ ఈస్ బికమింగ్ మోర్ అట్రాక్టివ్. ఒకప్పుడు లేదండి, ఇన్ని ఆశలు ఈ లోకంలో లేవు. అది టీవీ ద్వారా అనుకోండి, ఇంటర్నెట్ ద్వారా అనుకోండి, లేకపోతే కేవలం ఫుడ్ అనుకోండి, లేకపోతే మరొకటి డిఫరెంట్ డ్రెస్సెస్, రైట్, బట్టలు, అనేకమైన ఫ్యాషన్ వెరైటీ, డిఫరెంట్ హెయిర్ స్టైల్స్, ఎన్నండి, ఒకటి కాదు. అంటే
ఇవన్నీ మన మన చుట్టూ ఉన్న మన స్నేహితులు ట్రై చేస్తున్నారు, రైట్? ఒకరోజు జుట్టు కత్తిరించేస్తాడు, ఒకరోజు జుట్టుకి ఒక ఇది పెడతాడు, ఒకరోజు పోగు పెట్టుకుంటాడు, ఒకరోజు ఇక్కడ సగం తీసేస్తాడు, రైట్? కొంతమంది అటు ఇటు రంగులు వేసుకుంటారు, కొంతమంది స్త్రీలు జుట్టు వదిలేస్తారు, కొంతమంది ముడి పెట్టుకుంటారు. వాట్ ఎవర్, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్, రైట్? సో మెనీ థింగ్స్, డిఫరెంట్ స్టైల్స్. అండ్ లాట్ ఆఫ్ పీపుల్, మన యవన బిడ్డలు కూడా, దే వాంట్ టు బీ అకార్డింగ్ టు దిస్ వరల్డ్. అంటే ఆ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అవి పెట్టుకోద్దని అంటలా, కానీ కొన్ని సబబు, కొన్ని సబబు కాదు. నేను ఒకటే చెప్తాను, మీకు ఇబ్బందిగా ఉండకూడదు, ఇతరులకు అభ్యంతరకరంగా, ఈ 2 మాటలు గుర్తుంచుకోండి. మీరు ఏదైనా కొత్త స్టైల్కి వెళ్తున్నప్పుడు అందరూ వేసుకుంటున్నారు కదా అని వేసుకోబాకండి. దానికంటే మించి నేను ఈ రీతిగా తయారవడం ద్వారా, ఇలాంటి ప్లేసెస్కి నేను వెళ్ళటం ద్వారా నా దేవునికి మహిమ వస్తుందా లేదా? దట్ ఈస్ ది క్వశ్చన్, దట్ ఈస్ ది క్వశ్చన్. అలాంటి తావులకు వెళ్తే నా దేవుని నామము నాకు అవగాహన వస్తుందంటే నువ్వు చెప్పాలి, నేను అక్కడికి రాలేను, మీ మధ్య నేను ఉండలేను. దట్ ఈస్ ఇంపార్టెంట్. సవాల్ ఏంటో తెలుసా? లాట్ ఆఫ్ యంగ్ పీపుల్ ఆర్ బీయింగ్ క్యారీడ్ అవే. దాన్ని బట్టి ఏమవుతుంది? దేవుని పట్ల ఆశ తగ్గిపోతుంది, దేవుని పట్ల ఆశ తగ్గిపోతుంది. కాబట్టి ఈ లోకం ఉన్నట్టుగానే మనం వ్యవహరిస్తూ ఉంటే we will be living according to this world, and then we will lose the taste of the Lord. Taste of the Lord. జపాన్లో అంట, ఇది కూడా నేను ఇంటర్నెట్లో చూశాను, ఉమామి అని కనుక్కున్నారు. ఉమామి అని మీరు గూగుల్లో టైప్ చేయండి, దాని గురించిన వివరాలు వస్తాయి. విషయం ఏంటంటే, అంటే 10,000 టేస్ట్ బడ్స్ ఉన్న ప్రప్రథమమైన టేస్ట్ 4 అంట. రుచులు ప్రప్రథమంగా 4. ఒకటి తీపి, రెండోది చేదు, ఇంకొకటి పులుపు, ఇంకొకటి ఉప్పుగా. స్వీట్, సాల్ట్, సార్, బిటర్, దీస్ ఆర్ ద 4 మెయిన్ టేస్ట్. మెయిన్ రుచులు ఇవే, చేదు, తీపి, ఉప్పగా, పులుపు, ఇవి మెయిన్. ఉమామి అని కనుక్కున్నారు జపాన్లో. దే కాల్ ఇట్ ద 5th టేస్ట్. ఇది ఏంటంటే, ఈ ప్రప్రథమమైన రుచి ఏ భోజనంలో అయినా ఉంటుంది. కొన్ని చేదుగా ఉండొచ్చు, కొన్ని మంచి తీయగా ఉండొచ్చు, కొన్ని పులుపుగా ఉండొచ్చు, కొంచెం సాల్ట్గా ఉండొచ్చు. అంటే ఇది ప్రైమరీ. వీటిల్లో ఒకటి ఉన్నా దీంతో పాటు ఉమామి వేస్తే అంట, అది చాలా డిఫరెంట్గా, అంటే మెయిన్గా పులుపుగా ఉన్న ఉమామి అన్నది యాడ్ చేస్తే అందులో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఉదాహరణకి, మళ్ళీ ఫుడ్కి వెళ్తున్నాను, ఉదాహరణకి మనం కొన్ని టేస్ట్ చేసినప్పుడు ఒక మాట వాడతాం, అంతా బాగుంది కానీ ఏదో మిస్సింగ్ అండి. ఈ మాట అన్నారా లేదా? రైట్? జనరల్గా మీరు బయట ఎక్కడైనా హోటల్కి వెళ్ళినా, ఒక పెళ్లి భోజనంకి వెళ్ళినా, ఒక బిర్యానీ బాగుంది కానీ ఏదో మిస్సింగ్, రైట్? అంటే మెయిన్ విషయం మిస్సింగ్. అలాగే ఒకటి తింటే, అబ్బా ఇందులో ఏదో ప్రత్యేకత ఉందండి, ఇన్ని కోడి కూరలు తిన్నాను కానీ, వెంటనే వీళ్ళు అడుగుతారండి, ఏం వేశారండి? మీరు ఏదో వేశారు, మేము అదే ఉప్పు వేసాం, మేము అదే ఇది వేసాం, కానీ అప్పుడు ఏదో చెప్తారు, చిన్న ఏ ముక్క వేసానండి, అది రైట్. దేవుడు మన జీవితంలో ఆ ప్రత్యేకమైన రుచి, హల్లెలూయా, హీ ఈజ్ దట్ మిస్సింగ్. అన్నీ ఉన్నా ఆయన లేకపోతే నీ బ్రతుకులో అది విషయం. ఆ ఉమామి మన బ్రతుకులో ఎవడో తెలుసా? దేవుడు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. యూ మైట్ హ్యావ్ ఆల్ ఆఫ్ దిస్, బట్ యూ డోంట్ హ్యావ్ ఉమామి. దట్ స్పెషల్ టేస్ట్ ఇస్ నాట్ దేర్. ఆ ప్రత్యేకమైన రుచి లేదు. కానీ ఆయన ఉంటే ఆ ప్రత్యేకత వస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఆయన్ని మనం అంతగా రుచి చూడట్లేదు. సో కాబట్టి నేను చివరికి వచ్చేసాను. రుచి గురించి మాట్లాడాం, దాని తర్వాత రుచి ఎందుకు పోతుందో మాట్లాడాం. వీ సా వాట్ ఇట్ మీన్స్ టు టేస్ట్, వీ సా వాట్ ఇట్ మీన్స్ టు లూజ్ ద టేస్ట్ బడ్స్. వీ లూజ్ ఇట్ బికాస్ ఆఫ్ మనీ, వీ లూజ్ ఇట్ బికాస్ ఆఫ్ లవ్ ఫర్ మెటీరియలిజం, we lose it because of the love of this world. ఈ లోక ఆశలను బట్టి, ధనాపేక్షను బట్టి, లేకపోతే ఈ మెటీరియలిజంని బట్టి మనం దేవుని పట్ల ఉన్న ఆ ఆశని, ఆకలిని మనం కోల్పోయే అవకాశం ఉంది. ఆ ఇబ్బంది ఉంది, ఆ ప్రమాదం ఉంది. అయితే ప్రశ్న ఏంటంటే,
మరి ఆ రుచిని మనం తిరిగి సంపాదించుకోవాలి. యు నీడ్ టు బీ హంగ్రీ ఫర్ గాడ్. వై? ఎందుకు నేను దేవుని పట్ల ఆశ ఆకలి నాకు ఎందుకు ఉండాలి? ఎందుకు నేను అనుదినము ఉదయము ఆయన ముఖదర్శనం చేసుకొని దాని ద్వారా నా ఆశను నేను నెరవేర్చుకోవాలి? ఇంకా ఎక్కువగా ఆయన తెలుసుకోవాలి. ఎందుకంటే నా జీవితకాలం సరిపోదు. ఆయన నేను మరింత అనుభవిస్తూ ఉంటే ఇంకా ఎక్కువ ఆయన గురించిన ఆశ నాలో పెరుగుతుంది. ఇతర విషయాల గురించిన ఆశ నాకు ఏమైపోద్ది? తగ్గిపోద్ది. ఇంకా పెద్ద కారణం, పెద్ద ఫ్రిడ్జ్నో వీటి గురించి నేను పట్టించుకోను. దేవుడు తన కృపలో ఇస్తే మంచిదే. అదర్వైజ్ దట్ ఈస్ నాట్ మై ప్రయారిటీ. నా ప్రాధాన్యత అది కాదు. నా ప్రభువును ఇంకా ఎక్కువగా రుచి చూసి నేను ఈ లోకానికి అందించాలి. ఎందుకు అంటే ఆయన మంచివాడు. అది లోకరీత్యా భోజనాలు అన్నీ రుచిగా ఉండవండి కదా. ఈ 4 రుచుల్లో ఏదో ఒకటి ఉంటుంది. నీకు తీపి ఇష్టమైతే నువ్వు తీపిగా ఉండేవి తింటావు. నీకు చేదుగా ఉండేవి ఇష్టమైతే చేదువి తింటావు. నీకు పుల్లగా ఉన్నవి ఇష్టమైతే తింటావు. అన్నీ ఇష్టమే అంటే అన్నీ తింటావు. కానీ ఈయన తింటే ఆయనలో ఏ చేదు ఏ చెడు లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? యెహోవా ఉత్తముడని మంచివాడని రుచి చూసి తెలుసుకో. దేవునిని ప్రేమించు వారికి, అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు కొరకై సమకూడి జరిగించే దేవుడు ఆయన. అది అలా చాలా ఉన్నాయి. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా ఊహలు మీ ఊహలు వంటివి కావు. గాడ్ ఈస్ టెల్లింగ్, ఇఫ్ యూ టేస్ట్ ద అవుట్కమ్ దట్ యు గెట్ ఈజ్ ఆల్వేస్ గుడ్. నా ద్వారా మీకు ఫైనల్గా వచ్చేది మేలు కొరకే, కీడు కొరకు కాదు. ద అవుట్కమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. ఆయన ద్వారా మనం పొందేది. యోసేపు జీవితం క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇంకా చాలా జీవితాలు ఉన్నాయి, కానీ ఎలాగెళ్ళిందండి ఆ జీవితం? 17 సంవత్సరాల యవనస్తుడిగా ఉన్నప్పుడు కలగన్నాడు, వెళ్ళాడు, సహోదరులు చెప్పాడు. అప్పటి నుంచి పగబట్టి చివరికి చంపేయాలనుకున్నారు. వచ్చాడు, యవనస్తుడిని పట్టుకున్నారు, గుంటలో పడేశారు. దాని తర్వాత బానిసగా అమ్మేశారు. పొతిఫర్ ఇంటికి వెళ్ళాడు, కష్టపడ్డాడు, మంచి పేరు సంపాదించుకున్నాడు. కానీ పొతిఫర్ భార్యను బట్టి చెరసాలకు వెళ్ళిపోయాడు. అక్కడ ఇంకో 2 సంవత్సరాలు. చివరికి తాను 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ప్రైమ్ మినిస్టర్ హోదాకి వెళ్ళాడు. సమస్తమైన పవర్ ఉండింది. తన అన్నలు వచ్చారు. ముందు తన ఐడెంటిటీ చెప్పలా, కానీ ఫైనల్గా తన ఐడెంటిటీ చెప్పాడు. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం చూడండి ఏం చెప్పాడు యోసేపు. వి హావ్ కమ్ టు ఎన్ ఎండ్. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం. మీరు నాకు కీడు చేయనుద్దేశించిరి, నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. హల్లెలూయా. ఏంటంట? మనుష్యులు తన సొంత వారు యోసేపునకు కీడు చేయాలనుకున్నారు. కానీ యోసేపు దేవుణ్ణి బాగా ఏం చేశాడు? రుచి చూశాడు. ఆ కష్టంలో కూడా యోసేపు దేవుణ్ణే రుచి చూస్తా ఉన్నాడు. అదే విషయం. హీ ఎక్స్పీరియన్స్ గాడ్, హీ ఎంజాయ్డ్ గాడ్ ఈవెన్ దో హీ వాజ్ ఇన్ దట్ పిట్. తన అన్నలు ఆ గుంటలో పడేసినా, తన బానిసగా అమ్మేసినా, అన్యాయంగా చెరసాల్లో పడేసినా యోసేపు దేవుణ్ణి వదిలిపెట్టలేదు. యోసేపునకు దేవుడు ప్రాముఖ్యమయ్యాడు. అది తేడా. బికాస్ గాడ్ వాజ్ అల్టిమేట్ ఫర్ జోసెఫ్, బికాస్ గాడ్స్ ఫేవర్ వాజ్ అపాన్ జోసెఫ్, ద అవుట్కమ్ వాజ్ గుడ్. బట్ ఆఫ్టర్ 13 years చివరి ప్రతిఫలం ఏంటి? మంచి. దేవుడి ద్వారా వచ్చే ప్రతిఫలం మంచి. దేవుడు హాని చేయడు. కానీ దీనికి ఏం చేయాలి? రుచి చూడాలి. ఎవరు లేరు ఇక్కడ, రైట్? లాస్ట్ ఒక చిన్న సాదృశ్యం చెప్తాను మీకు, ఇది ఇంకా స్పష్టంగా అర్థం కావడానికి. ఒక సెమినారీలో అంటే బైబిల్ విషయాలు నేర్చుకుంటారు అక్కడ. ఆ ఫైనల్ ఇయర్ కోర్స్ అయిపోయింది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరినీ పిలిచి వాళ్ళకు ఒక ఫైనల్ సెషన్ కాబట్టి బైబిల్లో మంచి నిపుణత ఉండిన, అనుభవం పొందిన, ఎన్నో డిగ్రీస్ కలిగిన ప్రొఫెసర్ని వాళ్ళు పిలిచారు. తన ద్వారా ఫైనల్ లెక్చర్ ఇప్పిద్దాం. దాని తర్వాత వీళ్ళు బయటకు వెళ్ళి దేవుని సేవ చేయాలి. బైబిల్ గురించి వాళ్ళ కోర్సు నేర్చుకున్నారు. ఆయన వచ్చి ఆ రోజు చాలా విడ్డూరమైన పని చేశాడు, బాధ కలిగించే పని చేశాడు. ఏంటి అంటే
తనకున్న ఆ తెలివిని బట్టి, జ్ఞానాన్ని బట్టి బైబిల్లో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, వాస్తవానికి లోపాలు లేవు కానీ లోపాలు ఉన్నాయని చూపించడానికి చూపించవచ్చు, చెప్పొచ్చు. కాబట్టి తాను వాక్యంలోని అనుమానాస్పదమైన విషయాలు తీసుకొని వచ్చి అసలు ఇది నిజమా, ఇలా జరిగిందా లేదా అని చాలా కాంట్రవర్షియల్ వాటి గురించి మాట్లాడటం ప్రారంభించాడు. పిలిచిన వారందరూ భయపడిపోయి, అరే ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి, వీళ్ళు ఇప్పటి వరకు నేర్చుకున్నదంతా ఇప్పుడు వీళ్ళు ఇంకా పక్కన పెట్టేస్తారు, వీళ్ళని ప్రోత్సహించి వీళ్ళు పంపించాలి. కానీ ఇందులో ఇక్కడ తప్పు ఉండొచ్చు, అక్కడ తప్పు ఉండొచ్చు, ఇలాగ వీళ్ళు అన్నారు, అలాగ వీళ్ళు అన్నారు. కాబట్టి ఈ రైజ్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ డౌట్స్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని గురించి, దేవుని వాక్యం గురించి. ఇవన్నీ చెప్పి వాళ్ళని టోటల్గా కన్ఫ్యూజ్ చేసేసి, అంటే అసలు ఇది నమ్మశక్యమా కాదా అన్న ప్రశ్నకు తీసుకొని వచ్చేసి, నా లెక్చర్ అయిపోయింది, ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా దీని గురించి? ఇంకెవరికి ప్రశ్నలు ఉంటాయి? వీళ్ళేమో స్టూడెంట్స్, ఈయనేమో చాలా అనుభవం ఉన్న ప్రొఫెసర్, ఎన్నో డిగ్రీస్ ఉన్నాయి, ఎంతో ఉన్నాయి. నేను చెప్పిన వాటిలో మీకేమన్నా ప్రశ్నలు ఉన్నాయి? అందరు ఇలాగ అయిపోయారు, డల్గా అయిపోయారు. సర్లే మీకు ఎవరికి ఇంకేం ప్రశ్నలు లేకపోతే పర్వాలేదని కూర్చోబోతుంటే వెనకాల నుంచి ఒక వృద్ధుడు, ఒక సంచి, బహుశా అందులో ఒక బైబిల్ ఉండి ఉండొచ్చు, ఇలాగా అది వచ్చి ఇట్లా చెయ్యెత్తాడు. చెయ్యెత్తి ఈయన చూశాడు. ఏంటి మీకు ప్రశ్న ఉందా నేను చెప్పిన వాటి గురించి అంటే? అవును సార్ అని తన సంచిలో నుంచి ఇలా ఆపిల్ పండు తీసుకున్నాడు. తీసుకొని, సార్ మీరు చాలా విషయాలు చెప్పారు, మీకున్న డిగ్రీలు అన్నీ నాకు లేవు, నాకంతా మాట్లాడే నిపుణత లేదు, అయినా మీరు చెప్పినంత చక్కగా నేను చెప్పలేను, కానీ ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలని ఉంది. బాబు యాపిల్ పండు తింటావా, ప్రశ్న అడుగుతావా? అడుగుతాను సార్, నేను చెప్పాను కదా మీకున్నంత నిపుణత లేదు, నాకు కొంచెం టైం ఇవ్వండి అని. ఇలా ఈ మొత్తం తిన్నాను, టైం లేదు. ఇలా యాపిల్ పండు తింటా ఈయనకి కోపం వస్తుంది. ఇప్పటికి 5 నిమిషాలు అయిపోయింది, నేను ఇది చెప్పాను అది చెప్పాను అంటున్నావు, కానీ ప్రశ్న ఏంటి? చెప్తాను సార్ అని. సరే సార్, నా ప్రశ్న ఈ యాపిల్ పండు తీయగా ఉందా పుల్లగా ఉందా చెప్పండి అన్నాడు. ఏమన్నాడు? నేను తింటున్న ఈ యాపిల్ పండు తీయగా ఉందా పుల్లగా ఉందా? ఈయనకు అర్థం కదా. ఇప్పుడు ఏం చెప్పాలి? తీయగా ఉన్నా అంటే ప్రాబ్లమే, పుల్లగా ఉంటే ప్రాబ్లం. ఎందుకో ప్రాబ్లం తెలుసా? మీరు రుచి చూసారా అంటాడు. మీకు అర్థమైందా? మీరు రుచి చూసారా? ఇబ్బందిలో పడిపోయాడు. అంతమంది ముందు ఇప్పుడు అంత చెప్పింది ఏం చేయాలో తెలియదా. తర్వాత అన్నాడు, ఎందుకు రిస్క్ తీసుకోవటం, నాకు తెలీదు అని అన్నాడు. నువ్వు తింటున్న యాపిల్ పండు, దయచేసి గుర్తుపెట్టు, నువ్వు తింటున్న యాపిల్ పండు తీయగా ఉందో లేదో నాకు. మరి అదే సార్, మా దేవుడి గురించి నువ్వు కూడా రుచి చూడలా. హల్లెలూయా. కాబట్టి నీకు తెలీదు, కాబట్టి ఈ లోకానికి తెలీదు. యాపిల్ పండుతో ఆర్ఎస్ఎస్లతో మాట్లాడండి. హల్లెలూయా. టేస్ట్ అండ్ సీ. ఇఫ్ యూ డోంట్ టేస్ట్ యూ డోంట్ టాక్. యూ డోంట్ నో, ఐ నో. అంతేనా? ప్రాబ్లం ఏంటంటే మంచిగా తినాలి, పూర్తిగా తిని నవ్వుతా. అప్పుడు ఇట్ట తీసి వదిలేస్తే ఆదివారం ప్రసంగం ఇట్ట అవి వెళ్ళిపోతేమో. రోజు వెళ్ళి వాక్యం చదివి ప్రార్థన చేసి, దెన్ యూ విల్ నో హౌ టేస్టీ హీ ఈస్. ఎస్, వీ షుడ్ టేస్ట్ బిఫోర్ వీ ఆఫర్ ఇట్ టు అదర్స్. ఇతరులకి యెహోవా ఉత్తముడని రుచి చూస్తారు. ఆ రుచి కోల్పోయారా ఎవరైనా? ఇంకా రుచి చూడలేదా? ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన ఈ ప్రశస్తమైన వాక్యమును బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తూ, తెలిసిన వచనమేనండి, తెలిసిన విషయమే, కొత్తదేం కాదు. కానీ ఒక్కసారి ఈ వాక్యపు వెలుగులో పరిశీలించుకునే సమయం ఇది, అంతే. మాట్లాడింది ఆయన, హెచ్చరించింది ఆయన,
అర్థం చేయించింది ఆయన. మరి మనం ఏ స్థితిలో ఉన్నాం? నేను ఎవరిని నిలబడమని కోరను, కానీ ఒక్కసారి మీరు పరిశీలించుకోండి అని కోరుతున్నాను. ఇప్పటి వరకు నిజంగా ఆయనను రుచి చూడని వారు మరి ఈ నూతన సంవత్సరం వచ్చారు, ఎన్నో సంవత్సరాలు అయిపోయినాయి, ఇంకా ఎప్పుడు ట్రై చేస్తారు? ఎప్పుడు టేస్ట్ చేస్తారు? ఆయన వాక్యం చెప్తుంది ఆయన మంచోడు, ఆయనలో చేదు లేదు, ఆయనలో చెడు లేదు. లేదండి, వాక్యం అబద్ధం కాదు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి, చూడండి. యు హ్యావ్ టు సీ దట్ హీ ఈస్ రియలీ గుడ్ అండ్ యూ విల్ సీ హిస్ గుడ్నెస్ ఇన్ యువర్ లైఫ్. ఆయన మంచితనం మీ జీవితంలో చూడలేదా ఇప్పటి వరకు? ఎన్నో రీతులుగా ఆయన తన కార్యాలను చేశాడు. ఒక్కసారి ఇప్పటి వరకు రుచి చూడని వారు, ప్రభు నన్ను క్షమించయ్యా, నేను నిజంగా మిమ్మల్ని రుచి చూడలే, కానీ టుడే ఐ రియలీ వాంట్ టు టేస్ట్ యూ అండ్ ఐ నో దట్ యు ఆర్ గుడ్. మీరు మంచివారని మీరు చెప్తున్నారే, ఆ మంచితనం నా జీవితంలో చూపించండి అని అడగండి. నీ పాపం క్షమిస్తాడు ఆయన. మరి అప్పుడప్పుడు రుచి చూస్తున్న వారు ఉన్నారు. అనుదినం రుచి చూసేవారిగా అవుతారా? అనుదినము రుచి చూసేవారిగా అవుతారా? ప్రతిరోజు దావీదు చెప్పినట్లు, నేను మేల్కొనినప్పుడు నీ ముఖదర్శనంతో నా ఆశను తీర్చుకుంటాను. ప్రభు, కేవలం నువ్వేదో సమకూర్చే దేవుడుగానే నేను చూశాను, కానీ నా సమస్తం అని చూడలా. ఐ రియలీ వాంట్ టు ఎంజాయ్ యూ ఎవ్రీ డే. I really want to enjoy you. I want to experience you every day. I know you more. ఇంకా ఎక్కువ మిమ్మల్ని తెలుసుకుంటే ప్రభు, ఈ ధనం గురించిన అత్యాశ ఇవన్నీ తగ్గిపోతాయా? మెటీరియలిజం పోతుంది ప్రభు. మేము ఇజ్రాయెల్ జనాంగం వరే ఉండకూడదయ్యా, మిమ్మల్నే రుచి చూసి మీలోనే రుచి లేదు అని చెప్తే ప్రభు, ఇంకా దానికంటే ఘోరం లేదు ప్రభు. అలా పునర్సమర్పించుకోండి దయచేసి. ఇప్పుడు ప్రత్యేకంగా మీకు ఏదైనా అవసరతలుంటే, మీకోసం వ్యక్తిగత ప్రార్థన కావాలనుకున్నవారు మీరు నిలబడండి. ఎగ్జామ్స్ కోసం, అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, ఏ అవసరం ఉన్నా, ఆ అవసరం ఏంటో దేవుడికి తెలుసు. మీరు నాతో పాటు ప్రార్థన చేయండి, నేను మీ పక్షాన విజ్ఞాపన చేస్తున్నాను. అదే అవసరమైన, లేకపోతే దేవునికి వందనాలు చెల్లించాలని ఆశపడతా ఉంటే కూడా మీరు నిలబడవచ్చు. మీ పుట్టినరోజులు జరిగినా, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిగినా, లేకపోతే ఈరోజు మీ పుట్టినరోజు అయినా, ఈరోజు మీ వెడ్డింగ్ యానివర్సరీ అయినా, ఈ వారం అంతట్లో ఎప్పుడైనా మీ పుట్టినరోజు జరిగి ఉంటే, మీ వెడ్డింగ్ యానివర్సరీ అయి ఉంటే, అటువారు ఎవరైనా ఇక్కడ ఉంటే అటువారు కూడా నిలబడండి. మిమ్మల్ని బట్టి దేవునికి వందనాలు. మా దయగల దేవా, పరిశుద్ధుడా, ప్రత్యేకమైన ప్రార్థన కోసం నిలబడి వీరందరి పక్షాన విజ్ఞాపన చేయుచు, వారికి ఎటువంటి అక్కరున్నా, ఎటువంటి ఆశ ఉన్నా, ఎటువంటి కొరత ఉన్నా, ఎటువంటి ఇబ్బంది ఉన్నా, ఎటువంటి సమస్య ఉన్నా, అది మీకు తెలుసయ్యా. చూస్తున్న దేవుడు మీరు, అది మీరు పరిష్కారం చేస్తారని విశ్వసిస్తున్నాను. వారి పట్ల మీ కృపను చూపించండి. తమ దాంపత్య జీవితంలో, అలాగే వ్యక్తిగత జీవితంలో నూతన సంవత్సరాలు ఇచ్చిన వారు ఇక్కడ ఉంటే వారందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ, అనేకమైన దీవెనకరపు దయా సంవత్సరపు కిరీటాలు మీరు వారికి దయచేసి దీవించమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.